వెల్కమ్ బ్యాక్. ప్రజాధనం అంటే లెక్క లేదు, ప్రజల ప్రయోజనాలు అవసరమే లేదు, రియల్టర్ల జేబులు నింపడమే ఎజెండా. మంచిర్యాలలో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్మించ తలపెట్టిన హై లెవెల్ బ్రిడ్జ్ కేంద్రంగా కాంగ్రెస్ సర్కార్ వ్యాపారం మొదలెట్టింది. కేవలం 164 కోట్లలో పూర్తయ్యే బ్రిడ్జ్ ప్లానింగ్ ను కాదని 450 కోట్లతో కొత్త అలైన్మెంట్ ను తెరమీదకు తెచ్చింది. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ రియల్టర్ల కొమ్ము కాస్తుండడంపై స్థానిక ప్రజలు భగ్గుమంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కాంట్రాక్టర్లు రియల్టర్ల మేలు కోసం ప్రజాధనాన్ని ఆగం చేస్తున్నది. ప్రజల కోసం గత సర్కారు చేపట్టిన అభివృద్ధి పనుల్లో మతిలేని మార్పులు చేస్తున్నది. కేవలం నిర్మాణ వ్యయాలు పెంచి డబ్బులు దండుకోవడం మినహా ప్రజలకు ఉపయోగం లేని మార్పులు చేస్తున్నది. మంచిర్యాల జిల్లాలో గత బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణమే ఇందుకు నిదర్శనం. మంచిర్యాల నుంచి అంతర్గాం వరకు గోదావరి నదిపై గత బీఆర్ఎస్ సర్కార్ హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసింది. ఇందుకోసం కేసీఆర్ సర్కార్ 164 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. స్వయంగా అప్పటి సీఎం కేసీఆర్ ఈ వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశారు. గత బీఆర్ఎస్ సర్కారు ప్రతిపాదించిన అలైన్మెంట్ వల్ల మంచిర్యాల నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణికులకు 18 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. పైగా నిర్మాణం కోసం ఎటువంటి భూసేకరణ చేయాల్సిన అవసరం కూడా లేదు. మంచిర్యాల టౌన్లో గోదావరి నది ఒడ్డున గల శివాలయం ఎడమవైపున సీసీ రోడ్డుతో ఈ వంతెన కలుస్తుంది. మరోవైపు అంతర్గాం నుంచి బసంతనగర్ వెళ్లే డబుల్ లేన్ బీటీ రోడ్డుతో బ్రిడ్జి అనుసంధానం అవుతుంది. దీంతో రామగుండం మంచిర్యాల పట్టణాల మధ్య ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. అందుకే ఈ బ్రిడ్జి మంచిర్యాల ప్రజల చిరకాల వాంఛ. కానీ రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఈ బ్రిడ్జి అలైన్మెంట్ మారుస్తున్నది. అలైన్మెంట్ మార్చడం వల్ల నిర్మాణ వ్యయం 164 కోట్ల రూపాయల నుంచి 450 కోట్ల రూపాయలకు పెరగనుంది. ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం మినహా ప్రజలకు అదనంగా ఎటువంటి ప్రయోజనం లేని అలైన్మెంట్తో వంతెన నిర్మాణానికి రేవంత్ సర్కారు పూనుకుంటున్నది. ప్రజలకు అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉండే అలైన్మెంట్ రేవంత్ సర్కార్ ఎందుకు మార్చుతున్నది? కొత్తగా భూసేకరణ చేసి మరీ వంతెనను మరోచోట కట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నది? కాంట్రాక్టర్లు రియల్టర్ల జేబులు నింపేందుకు కాంగ్రెస్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నదా? మంచిర్యాల పట్టణ ప్రజలు వెలిబుచ్చుతున్న సందేహాలివి. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బ్రిడ్జి అలైన్మెంట్ మార్చుతున్నట్లు మీడియాకు తెలిపారు. మంచిర్యాల టు అంతర్గాం మధ్య కాకుండా ముల్కల్ల నుంచి బసంతనగర్ వరకు బ్రిడ్జి వేస్తామని స్పష్టం చేశారు. అంతర్గాం వరకు వేస్తే బ్రిడ్జి ఎత్తు పెంచాల్సి వస్తుందని, కాలేజీ రోడ్డులోని నివాసాలకు ఇబ్బంది అవుతుందని వెల్లడించారు. కానీ అదంతా అవాస్తవమే అంటున్నారు స్థానికులు. గత బీఆర్ఎస్ సర్కారు నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి అలైన్మెంట్ వల్ల నివాసాలకు ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కారు మార్చుతున్న అలైన్మెంట్ ప్రకారం మంచిర్యాల వాసులకు కేవలం 5 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ముల్కల నుంచి మరుమూరు వరకు దాదాపు 14 కిలోమీటర్ల మేర భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రాజెక్టు వ్యయం రెండింతలు పెరుగుతున్నది. అసలు మంచిర్యాల దాటుకుని ముల్కల దాకా వెళ్లి బ్రిడ్జి ఎక్కాల్సిన అవసరం ఏముందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాలతో పాటు ఆసిఫాబాద్ జిల్లా వాసులు మంచిర్యాల మీదుగానే కరీంనగర్, హైదరాబాద్ వెళ్తుంటారు. అటు లక్షెట్పేట, దండేపల్లి, జన్నారం వాసులు లక్షెట్పేట మీదుగా కరీంనగర్ వెళ్తుంటారు. ఆ ప్రాంతం నుంచి మంచిర్యాల దాకా ఎవరూ రారు. అందుకని జిల్లా శివారులోనే బ్రిడ్జి నిర్మిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారు మరి మంచిర్యాల అంతర్గా ఉన్నటువంటి బ్రిడ్జ్ను మరి ముల్కల్లా అంతర్గామ బ్రిడ్జిగా ఏర్పాటు చేసుకోవడం మరి ఎవరి ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయడం మాకు తెలియదు. కానీ మాకైతే మంచిర్యాల అంతర్గామ బ్రిడ్జి కావాలి. ముల్కల్లా అంతర్గామ బ్రిడ్జ్ మాకు వద్దు. ఈ ప్రాంత మరింత అభివృద్ధి కావాలంటే, మంచిర్యాల పట్టణం మరింత అభివృద్ధి కావాలంటే మరి ఈ ప్రాంతంలో నుండి విద్యార్థులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మంచిర్యాల జిల్లా నుంచి కానీ, అదేవిధంగా బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ కానీ, అదేవిధంగా కాగజ్నగర్, ఆసిఫాబాద్, మరి అదేవిధంగా మరి మహారాష్ట్ర నుంచి దాదాపు ఇక్కడ నుంచి వేలాది బండ్లు ఇక్కడ నుంచి పోతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. బ్రిడ్జి టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని మన పిల్లర్ టెస్టింగ్ అయిపోయి పని చేస్తూ ఇప్పుడు ఏదైతే కాంట్రాక్టర్కు రెడీ అయి పని చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం మారడం, ఇక్కడ శాసనసభ్యులుగా ప్రేమ్ సాగర్ రావు గారు రాయడం ఒక ప్రతీకార చర్యగా ఏదైతే దివాకర్ రావు గారు అంతర్గ్రామ్ బ్రిడ్జి
ఏదో 2 సిటీలు కలుస్తున్న సందర్భం తీసుకొచ్చిండో ఇదైతే బ్రిడ్జి చేస్తే దివాకర్ రావు గారికి పేరు వస్తుందని ఒక కాన్సెప్ట్తోని దీన్ని మార్చడం జరుగుతుంది తప్ప ప్రజలకు మేలు చేసేందుకు కాదు అనేది ప్రజల ఆశయాన్ని తుంగలో దొక్కుతాడని. ఈ అంతర్గాం బ్రిడ్జి పయనం ఎటు నడుస్తుంది, ఎందుకు నడుస్తుంది? ఈరోజు కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్లకు కుమ్మక్కై పని చేస్తున్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారని ప్రజలు అనుకుంటున్నారు. మంచిర్యాల టు అంతర్గాం బ్రిడ్జి అలైన్మెంట్ మార్పు వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ములకల వేంపల్లి శివారులో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల పొలాలున్నాయి. ఇప్పటికే నేషనల్ హైవే 64 కూడా ఇక్కడి నుంచే వెళ్తున్నది. తాజాగా ఈ బ్రిడ్జి కూడా అటువైపే తరలిస్తే అక్కడ భూములకు డిమాండ్ బాగా పెరుగుతుంది. రియల్టర్ల జేబులు నింపేందుకు ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తెర మీదకు తెచ్చిందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపిస్తున్నారు. ఏ విధంగా చూసినా గత బీఆర్ఎస్ సర్కారు ప్రతిపాదించిన అలైన్మెంట్ వల్లే ప్రయోజనాలు ఎక్కువని ఆయన చెబుతున్నారు. ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ సర్కార్ అలైన్మెంట్ మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇలా గోదావరిపై మంచాల అంతరం బ్రిడ్జి కట్టిన సందర్భంలో దాదాపు నేను అనుకుంటా 18 కిలోమీటర్ల ఎక్కువ తక్కువ ఈ డిస్టెన్స్ ఉంటుంది. ఇది 100-200 కోట్లు. ల్యాండ్ అక్వైర్ కర్మేట్ సైడ్ రికమెండ్ చేశారు. ఇక్కడ ఎక్కువ భూదాన్ భూమి పోతుంది, కొంచెం ప్రైవేట్ భూమి పోతుంది. ఇక్కడే ఇబ్బంది లేదు. అంతరం దాకా డబుల్ రోడ్డు బస్ నగర్ దాకా డబుల్ బీట్ రోడ్ ఉంది. మరే దాన్ని కాదని మరే ఆయన్ని అక్కడ ముల్కల్ల కాడ కట్టే ఆ ప్రతిపాదన దాదాపు ఒక 10 కిలోమీటర్లు ల్యాండ్ అక్వైర్ 450 కోట్లు. తీర డిస్టెన్సు కేవలం 5 కిలోమీటర్లే. ఇది 18 పైబడేస్తే అది కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ కోసం ఇన్ని కోట్లు దేనికోసం పెడతారు? ఎవరి కోసం పోతారు? మంచిర్యాలకు గుండెగా లాంటి ఈ బ్రిడ్జిను వేరే కాడ కడతామంటే ఇలా మంచిర్యాల ప్రజలు విజ్ఞులు, తెలివంతులు ఇది ఎన్నో ఏళ్ళ నుంచి కోరుకున్న ఈ కార్యక్రమం దీనికి అడ్డు తగులుతున్నారు. దీనికి వ్యతిరేకంగా వేరే కాడ కడితే ఇలా మంచిర్యాల ప్రజలు వారికి ఏ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకున్నో అది ప్రజలకే నేను ఇడిచిపెట్టడం జరుగుతుంది. మొత్తంగా కాంగ్రెస్ సర్కారు తీరుపై మంచిర్యాల పట్టణవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనకరంగా ఉండే అలైన్మెంట్ను ఎందుకు మార్చుతున్నారో అర్థం కావడం లేదని చెబుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు ప్రతిపాదించిన అలైన్మెంట్ ప్రకారమే మంచిర్యాల నుంచి అంతర్గాం వరకు బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.